మఘమదం విద్వన్మహాభూషితం శ్రేయఃప్రాప్తికరం శుభదిన సమయే పంచాంగమాకర్ణ్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతౌ, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం, సూర్యోదయము 6:08 సూర్యాస్తమయం 5:58 ఉంది. నేడు సప్తమి తిథి ఉదయం 6:45 వరకు ఉన్నది. అంటే సూర్యోదయం దాటి దాదాపుగా 40 నిమిషాల పాటు సప్తమి తిథి ఉన్నందువల్ల ఆ తదుపరి అష్టమి తిథి ఉంది. అంటే త్రిరాత్రోత్సవాదులు 3 రోజులు కలశ స్థాపన చేసుకునేటువంటి వారు ఈ శరన్నవరాత్రుల్లో నేడు చేసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం వారికి 2 రోజులే వచ్చింది. మామూలుగా అయితే త్రిరాత్రులు 3 రోజులు ఉంటుంది, కానీ నేడు 2 రోజులే ఉన్నది. అంతేకాకుండా తదుపరి అష్టమి ఉన్నది కనుక దుర్గాష్టమి కూడా నేడే. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 1:26 వరకు ఉంది. వర్జం ఉదయం 10:49 నుంచి 12:26 వరకు వర్జం అనేటువంటిది ఉన్నది. ఆ తదుపరి వణిజ కరణము, గరజ యోగము, అలాగే దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:56 వరకు ఉంది. తిరిగి మధ్యాహ్నం 2:56 నుంచి 3:44 వరకు ఉంది. నేడు దుర్గాష్టమి, దుర్గాదేవిని ఆరాధించడం, వాహన పూజలు, అలాగే రెండవది ఆయుధ పూజలు కూడా నేడే చేస్తూ ఉంటారు. ఆయుధ పూజలకు తమ యొక్క ఆఫీసులలో, కార్యాలయాల్లో, ఆసుపత్రుల్లో మొదలగు వాటిల్లో ఏవైతే అస్త్రశస్త్రాదులు ఉంటాయో వాటికన్నిటికీ కూడా పూజ చేసి కూష్మాండ బలి ప్రదానం చేస్తూ ఉంటుంటారు. ఇలా చేయడం వల్ల ఆ యొక్క భగవత్ అనుగ్రహానికి, ఆ తల్లి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రులై వారి యొక్క కార్యంలో దిగ్విజయం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. అలాగే నేటి రాశి ఫలం, దినఫలం అనేటువంటి కార్యక్రమం మేషరాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు కొంతమేరనే సిద్ధిస్తూ ఉంటాయి. కొంత చికాకు కూడా పడాల్సి వస్తూ ఉంటుంది. గ్రహ సంచారం బాగున్నప్పటికి కూడాను కొన్ని కార్యాదుల్లో ఆటంకాలు ఏర్పడటం వల్ల మానసికపరమైనటువంటి ఒత్తిడి పెరిగి చికాకుకు లోనవుతారు. కనుక వీరు చాలా ప్రశాంతంగా కాలం గడపడం, సుఖ సంతోషాదులతో ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది అధికంగా చేయవలసి ఉంటుంది. వృషభ రాశి, ఈ రాశి వారికి కాస్త మెరుగ్గానే ఉన్నాయి ఫలితం. అనుకున్నటువంటి కార్యం అనేటువంటిది సిద్ధిస్తారు. తాను చేపట్టదలిచినటువంటి పనుల్లో కొంత అధిక శ్రమతో కూడుకొని పనులు పూర్తి చేస్తారు. దిగ్విజయంగానే పూర్తి చేసుకొని పోతూ ఉంటారు. పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవడం వల్ల శ్రమ అధికమైనప్పటికీ కూడా మానసికపరమైనటువంటి ఆనందం, ఉత్సాహంతో కాలం గడుపుతారు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటారు. ఆర్థిక పురోభివృద్ధి కొరకు బాటలు వేస్తూ ఉంటారు. మిథున రాశి, ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాదులు సకాలంలో నెరవేరి ప్రతి ఒక్కరి యొక్క పొగడ్తలు పొందడం సంభవిస్తూ ఉంటుంది. నేడు వారు చేయదలిచినటువంటి పనులలో
ఆర్థిక పురోభివృద్ధితో పాటుగా నూతన వాహన యోగం కూడా సిద్ధిస్తూ ఉంటుంది. నూతన వస్త్రధారణం, ఆకస్మికంగా రావలసినటువంటి డబ్బులు వీరు ఊహించకుండానే ముందుగానే రావడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. వీరు చేపట్టదలిచినటువంటి పనులలో కాస్త పురోభివృద్ధి ఉండడం వల్ల మానసికంగా ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉంటారు. కర్కాటక రాశి, ఈ రాశి వారికి నేడు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను సకాలంలో సిద్ధించి కార్య సాఫల్యతతో చక్కగా ముందుకు సాగుతూ ఉంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. దూర ప్రయాణాలకు సిద్ధమవుతూ ఉంటారు. దైవ దర్శనం, అలాగే కుటుంబ సభ్యులతో చక్కగా తిరగడం మొదలైనటువంటివి అన్నీ కూడాను సంభవిస్తూ ఉంటాయి. సింహరాశి, ఈ రాశి వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా కొంతమేర అధికంగా డబ్బు ఖర్చు అవ్వడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. వీరు చేపట్టదలిచినటువంటి కార్యాదుల్లో సకాలంలో అందరికీ కూడాను చేయదలిచినటువంటి పనులన్నీ కూడా పరిపూర్తి చేసి కొంత అధిక శ్రమ వల్ల అయినప్పటికీ కూడా మంచి పేరు ప్రతిష్టలు మాత్రం పొందుతూ ఉంటుంటారు. మానసిక పరమైనటువంటి ఒత్తిడికి గురైనప్పటికీ కూడా కొంతమేర దిగ్విజయాన్ని సాధించుకొని ముందుకు సాగుతారు. ఆరోగ్య సమస్య అనేటువంటిది కొంతగా ఉంటుంది. అలాగే వీరు ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ కవచ పారాయణం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుండి నివారణ చెంది సంపూర్ణ ఆయురారోగ్యంతో పాటుగా ఆర్థిక పురోభివృద్ధి కూడా సాధిస్తారు. కన్యా రాశి, ఈ రాశి వారికి కాస్త మెరుగ్గానే ఉన్నది ఫలితం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు, కానీ ప్రయాణాదులు మాత్రం అధికంగా ఉంటాయి. శారీరక శ్రమ మాత్రం చాలా అధికమవుతూ ఉంటుంది. దీనివల్ల అలసట, అనారోగ్య సమస్య కొంత ఏర్పడడం మొదలైనటువంటివి సంభవిస్తూ ఉంటాయి. కొన్ని చికాకులు కూడా ఏర్పడుతుంటాయి. అలాంటి వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు గణపతి స్తోత్ర పారాయణం అనేటువంటిది చేయండి, లేదా సంకష్టరణ గణపతి సంకట విమోచన పారాయణం కానీ, హనుమాన్ చాలీసా పారాయణం, ఈ వీటిలో మీకు ఏది సులభం అనిపిస్తే ఆ పారాయణం చేసుకోవడం వల్ల మీకు కొంతమేర మెరుగైనటువంటి ఫలితాలు పొందవచ్చు. తులారాశి, ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో పరిపూర్తి చెంది వీరు చేపట్టదలిచినటువంటి పనులలో పురోభివృద్ధితో ముందుకు సాగుతూ ఉంటారు. నూతనంగా స్థిరాస్తి వృద్ధి చేసుకోవడం కొరకు పునాదులు వేస్తారు. అలాగే స్త్రీ మూలకంగా ద్రవ్యం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఆకస్మికంగా వీరు చేపట్టదలిచినటువంటి పనులలో దిగ్విజయం అనేటువంటిది ఎక్కువగా శాతం ఉండడం వల్ల ఉల్లాసం ఉత్సాహంతో కాలం గడుపుతూ ఉంటుంటారు. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి మిశ్రమంగా ఫలితం అనేటువంటిది ఉన్నది. అనుకున్నటువంటి కార్యాలు కాస్త ఆలస్యంగా పరిపూర్తి అవుతాయి. అధిక శ్రమతో కూడుకున్నటువంటి ఉండడం వల్ల పనుల్లో మందకొడిగా సాగి పరిపూర్తి చేసుకుంటారు. దానివల్ల కొంత మానసికంగా ఒత్తిడికి లోనైనప్పటికీ కూడాను సంతృప్తికరంగానే ఉంటుంటారు, పనులు పరిపూర్తి అయ్యాయనేటువంటి విషయంతో. అలాగే నూతన వ్యాపారాలు మీరు ఏవి కూడా ప్రారంభించకపోవడం అనేటువంటిదే చాలా శ్రేయోదాయకం. ధనస్సు రాశి, ఈ రాశి వారికి చక్కని కాలం అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. చేపట్టదలిచినటువంటి పనులలో పురోభివృద్ధి, సకాలంలో పనులు పూర్తి చేసుకోవడం, అలాగే నూతనంగా వస్తువులు కానీ సువర్ణం కానీ కొనాలనేటువంటి అభిలాష పెరుగుతూ ఉంటుంది. అలాగే స్థిరాస్తులు వృద్ధి చెందుకోవాలి అనేటువంటిది దృఢ సంకల్పం అనేటువంటిది పట్టుదల ఎక్కువ అవుతూ ఉంటుంది. మకర రాశి, ఈ రాశి వారికి ఎప్పటి నుండో ఆగిపోయి ఉన్నటువంటి డబ్బులు కొంతమేర వస్తాయి. దానివల్ల
మీరు చెల్లించాల్సినటువంటి డబ్బుల్లో కొంతమేర చెల్లించి మాట నిలుపుకున్నటువంటి వాళ్ళగా నిలుస్తారు. దానితో కాస్త ఊరట లభించడం, మానసిక ప్రశాంతతగా ఉండడానికి అవకాశం అనేటువంటిది మెరుగ్గా ఉంటుంది. అలాగే మీరు ఏ విధమైనటువంటి నూతన కార్యాదులు మాత్రం ప్రారంభించకండి. గ్రహ సంచారం అనేటువంటిది అంతంత మాత్రంగా ఉండడం వల్ల కొంతమేర ఇబ్బంది లోనవుతుంటారు. వీలైతే మంగళవారం కానీ శుక్రవారం కానీ రాహుకాలంలో దీపారాధన చేసుకోండి. దానివల్ల మరింత ఆర్థిక పురోభివృద్ధి చెందడానికి వీలు కలుగుతూ ఉంటుంది. కుంభరాశి, ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులనేటువంటివి పరిపూర్తి అవుతాయి. వీరు చేపట్టదలిచినటువంటి కార్యాదుల్లో దిగ్విజయం ఉంటుంది. కానీ అధిక శ్రమ మాత్రం, శారీరక శ్రమ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా సిద్ధిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని చికాకులు కూడా ఎదురవుతుంటాయి. వాటిని సమర్థవంతంగా తిప్పి కొడతారు. అలాగే మీరు చేపట్టదలిచినటువంటి కార్యాదుల్లో కూడాను నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అని, వ్యాపారం ప్రారంభించాలి అనేటువంటిది ఆలోచన ప్రారంభమవుతుంది. కనుక వాటి నుండి మీరు పురోభివృద్ధి పొందాలి అనుకుంటే మీరు గురుగ్రహానికి మరింత ఆరాధన చేసుకోవడం వల్ల అప్పుడు మెరుగైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడానికి వీలవుతూ ఉంటుంది. మీనరాశి, ఈ రాశి వారికి ఫలితం మిశ్రమంగా ఉంటుంది. గ్రహ సంచారం కూడా అంతంత మాత్రంగానే ఉండడం వల్ల కోరుకున్నటువంటి చోటకు బదిలీలు కావాలనుకున్నా కానీ అంత సులభంగా అవదు. ఎవరో ఒకరు అడ్డుపుల్ల వేయడం వల్ల అవి ఆగిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు అలాగే వ్యాపారస్తులకు తాను ఎంత మేరకు వ్యాపారం సిద్ధించాలి అనుకుంటామో అంత మేరకు సిద్ధించదు. కొంతమేరకు మాత్రమే సిద్ధించి అక్కడితో ఆగిపోతూ ఉంటుంది. ఆర్థికంగా రావాల్సినటువంటి డబ్బులు కూడా కాస్త ఆలస్యంగా వస్తూ ఉంటాయి. కనుక మీరు చేపట్టదలిచినటువంటి కార్యాదుల్లో కూడాను కాస్త ఆచితూచి వ్యవహరించి నడుచుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.